ముందర సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది, ఏం ఇయ్యలేదంటే మళ్ళీ దానిలో శాసనాలు అన్నారు. శాసనాలు ఆ 6 శాసనాలు అంటే సూపర్ 6 గురించే కదా మాట్లాడేది. అంతే తప్ప ఇవన్నీ ఎప్పుడు చెప్పినారు? ఫస్ట్ సిలిండర్లు ఇచ్చామన్నారు, ఒకటి ఇచ్చి క్లోజ్ చేసినారు. ఆర్టీసీ అన్నారు, ఆర్టీసీ లేదు. తర్వాత మహిళ 15 సంవత్సరాలు దాటితే అన్నారు, అది లేదు. అమ్మఒడి ఎంతమంది అంటే నీకు 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 అన్నారు, అది లేదు. అందరికీ నాకు ఇచ్చినారు, నీకు పోయి నాకు ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? రైతులక వాళ్ళు వరి కోతకు వస్తుంటే వీళ్ళు రైతులు గొంతు కోసినారు. ఈ రకంగా చేసినారు. మహానాడులో ఈరోజు ఆడ మహానాడుకు వచ్చిన అటెండెన్స్ చూడండి. ఎవరైనా కూర్చుంటున్నారా సీట్లో? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మైక్ తీసుకొని ఏం చెప్తున్నాడు? నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాడా, మీరు కూర్చోలేరా, మీకు ఓపిక లేదా, పోవాకండి కూర్చోండి అని అడుక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా మైక్ తీసుకొని మీరు లేచిపోవాకండి, కూర్చోండి, నేను వయసు పోయిన మళ్ళీనా కూడా నేను కూర్చుంటున్నాను, మీరు పోతే ఎట్లా అని అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే మహానాడులో ఇంకా వాళ్ళ కార్యకర్తల కమిట్మెంట్ ఎంతంది, వాళ్ళ కార్యకర్తలే ఎంత అసంతృప్తిగా ఉన్నారు అంటే అదేదో సినిమా షోస్ ఉండి పోయినారు. షో లేదు, ఏం లేదు, షో ఫెయిల్యూర్ అయిందని ఎవరిని కొద్ది పడిపోతున్నారు. ఖాళీ కుర్చీలు ఉన్నాయి. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారే మైక్ తీసుకొని పోవాకండి కూర్చోండి అడుక్కునే పరిస్థితి మహానాడులో ఉందంటే అది మహానాడు సక్సెస్.